అందరికీ ఇదంతా చాలా వరకు తెలుసుకున్నారు. ఈ సమయంలో మాట్లాడతారు తల్లిదండ్రులని అన్న బిడ్డలే ఈ కాలం తల్లిదండ్రులని కన్న బిడ్డలే ఈసారి ఈ టైంలో చూడకుండా వాళ్ళ అనాథాశ్రమాలకి దానిలోకి వెళ్ళేసి వాళ్ళ బాధలు వాళ్ళ అనాథిస్తున్నాం. కానీ మనందరినీ వాళ్ళ దత్తత తీసుకొని ఒక ఈ సంస్థ ప్రతి నెల మీకు సరిపడా సరుకులు కానీ బియ్యం కానీ మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా ఈ సంస్థ మీకు హెల్ప్ చేస్తుందంటే చాలా వరకు అభివృద్ధి. ఈ సంస్థ ఇలాగే ఇప్పుడు దగ్గర ఒక 20 మంది 30 మంది ఉంటారు. ఈ సంస్థ దగ్గర ఒక 2000 3000 స్థాయికి చేరుతుందని నమ్మకం నాకుంది. ఆ స్థాయిలో అతని యొక్క పట్టుదల, అతను ఇవ్వాలనే ఆతృత, ఒక అభిమానం మీ మీద ఇలాంటి వాళ్ళని 1 by 1 ఇప్పుడు కాలస్త్రి కాకుండా ఈ సంస్థ నీతలో వేరే సూళ్ళూరుపేట, వెంకటగిరో, తిరుపతిలో ఈ సంస్థలు ఇట్లే విస్తరిస్తాయి. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమాలు కాబట్టి ఈ దేవుడు వీళ్ళకు కూడా మంచి చూపు చూసి ఇలాంటి షాపులు పెట్టినప్పుడు ఈ ప్రజలు కూడా ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర కొంటే ఆ ప్రతి పైసా కూడా ఈ వీళ్ళకి చేరుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు సార్ కూడా, నేను కూడా ఒక సభ్యుడిని వాళ్ళతో పాటు పనిచేసే ఒక నౌకర్ని అన్నారు. అది అందరికీ రాదు, అంత గొప్ప మనసు ఎవ్వరికి రాదు. ఒక నౌకర్ని, ఒక ఓనరే నేను ఒక నౌకరు అని చెప్పడంలో చూడండి ఆయన యొక్క ఇది అంకిత భావం ఎట్లుందో. ఆయన కూడా మీతో కొన్ని జీతం తీసుకుంటా ఉన్నారు. ఇలాంటి స్వభావం ఉండే మనిషి మన కాళహస్తిలో మన దగ్గర ఉండడం, మీకు హెల్ప్ చేయడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తాము.